ప్రైజ్ ది లార్డ్. సత్యవంతుడు సంఘవరుడు శీఘ్రముగా మన కొరకు రాబోచున్న ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో అందరికీ వందనములు, శుభములు. ఒక రోజున ప్రవక్త అయిన యిర్మీయాను పిలిచి దేవుడు ఈ విధంగా చెప్పారు, నీవు అవిసినార నడికట్టును లెనిన్ బెల్ట్ ఒకటి కొనుక్కొని నడుముకు కట్టుకున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆ నడికట్టును తీసుకొని యూఫ్రటీసు నది దగ్గర ఒక బండలో దాన్ని త్రవ్వి దాచిపెట్టు. ఆ తర్వాత అనేక దినములైన తర్వాత మరలా వెళ్ళి దాన్ని తీసుకొని చూడు ఎలా ఉందో అని చెప్పినప్పుడు ప్రవక్త యిర్మీయా ఆ విధంగానే చేసి అనేక దినములైన తర్వాత వెళ్ళి తాను పాతిపెట్టిన అవిసినార నడికట్టును లెనిన్ బెల్ట్ ఏ విధంగా ఉందో అని తీసి చూసినప్పుడు అది చెడిపోయిను, ఎందుకు పనికి రాకుండా పాడైపోయి ఉండెను. అప్పుడు యెహోవాకు ఈ విధంగా అతనికి వచ్చింది, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగొటకై ఇశ్రాయేలీయులను నడికట్టు ఏ విధంగా ఒక నరుని నడుముకు అంటుకొని ఉంటుందో ఆ రీతిగా నేను ఇశ్రాయేలు ప్రజలను నేను ఆ విధంగా నా దగ్గరికి నేను చేర్చుకున్నాను. కానీ వాళ్ళు ఈ అవిసినార నడికట్టు ఏ విధంగా చెడిపోయిందో, దేనికి పనికి రాకుండా ఆ విధంగా వాళ్ళు మిగిలిపోయారు. వారు అప్పటి కాలపు సమాజముతో విగ్రహారాధనలో వాళ్ళు ధూపం వేయచ్చు నాకు విరోధముగా దూరముగా వారు తొలగిపోయి ఉన్నారని ఆయన యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయంలో చూపించిన సంఘటనలో చూస్తాం. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజమును తనకు స్వకీయ రాజ్యముగా, యాజక రూపమైన రాజ్యముగా దేవుడు పిలుచుకొని తనకు మహిమ తీసుకొని రావడానికి, కీర్తి మహిమలు తీసుకొని రావడానికి ఒక నడికట్టు నరుని నడుముకు ఒక బెల్ట్ ఏ విధంగా సన్నిహితంగా హత్తుకొని తన దేహమును ఎలాంటి గ్యాప్ లేకుండా ఎంత క్లోజ్ గా ఉంటుందో ఆ విధంగా దేవుడు పిలుచుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాకు చేయకూడదు అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనది ఏది చేయకూడదు అని ఆజ్ఞాపించాడు. నీవు చూచు ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. ఏమైతే మీరు చూస్తూ ఉన్నారో, మీరు ఉన్నటువంటి సమాజములో అవి మీరు ఆ విధంగా చేయకూడదు. నేను జీవం గల దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నన్ను ఆరాధించవలసిన విధానము, పద్ధతి నేను మీకు చూపిస్తాను. నీవు చూచు ప్రతి స్థలములో నీ దహన బలులను అర్పింపకూడదు, యెహోవా ఏర్పరచుకున్న స్థలములో మాత్రమే అర్పింపవలెను. ఇలాంటి ఉపదేశము పొందిన వాళ్ళు క్రమంగా తొలగిపోతూ, పడిపోతూ, చెడిపోతూ వచ్చారు. పాత నిబంధన కాలం. మరి కొత్త నిబంధన కాలములో దేవుడు సంఘమును అన్యజనుల నుండి, యూదుల నుండి తనకు స్వకీయ జనాంగముగా, ఒక నూతన పురుషునిగా సంఘమును ఏర్పరచుకున్నాడు. ఆ సంఘమునకు ఇప్పుడు పేరు నడికట్టు కాదు, క్రీస్తు శరీరము, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చూడండి, ప్రాచీన కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు ఒక జనాంగమును తనకు ఒక నడికట్టు వలె తీసుకుని వచ్చాడు, ఓల్డ్ టెస్టమెంట్. తరువాత చూడండి ఏ విధంగా దేవుడు మార్పు తీసుకుని వచ్చాడో. కృత నిబంధన కాలములో తనకు శరీరముగా, శిరస్సును హత్తుకున్నటువంటి ఒక బాడీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే దేవుని సంఘము, యేసుక్రీస్తు శరీరము. ఏం చేయడానికి దేవుడు ఆ విధంగా పిలిచాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు వెతుకుతున్నటువంటి జనులు ఏమై ఉన్నారు, ఎలాంటి ప్రజలను దేవుడు ఎదుగుతూ ఉన్నాడు, తండ్రి ఎలాంటి వారిని వెతుకుతూ ఉన్నాడని మనం అక్కడ చూస్తే, ఆత్మతో సత్యముతో తన్ను ఆరాధించటానికి దేవుడు మనుషులను వెతుకుతూ ఉన్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. లోకములో నుండి తన కొరకు దేవుడు ఏర్పరచుకుంటున్న జనము ఏ విధంగా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో దేవుడు అప్పటి కాలపు ఇశ్రాయేలులకు
అరణ్యంలో ఉన్న సంఘమునకు ఏమైతే చూపించాడో, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు శరీరమునకు దేవుడు చూపించింది, మీరు సత్యమనే స్తంభం వలె ఉండాలి, చీకటి అంధకారపు లోకములో వెలుగునందించే జ్యోతుల వలె, దీపస్తంభం వలె మీరు ఉండాలి, మీరు క్రీస్తు శరీరము, ఆత్మతో సత్యముతో నన్ను సేవించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. దీని అర్థం ఏమిటి? ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఏమిటి దీని అర్థం? ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి మన దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్, ఏ పర్సన్. దాని అర్థం ఆయన జీవము గలవాడు, ప్రేమస్వరూపి, వెలుగై ఉన్న దేవుడు, ఉన్నవాడు, జీవము గల దేవుడు, జీవముతో ఉన్నవాడు. అదే సమయంలో సత్యము, ట్రూత్. అందుకనే ఆయన ఆత్మయ్యి ఉన్నాడు, సత్యస్వరూపైన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని చెప్పబడింది. దేవుడు ఆ విధంగా ఉంటే మరొక ప్రక్కన అపవాది, సాతాను, డెవిల్ ఏ విధంగా ఉన్నాడు? నిర్జీవమై ఉన్నాడు, పదార్థమై ఉన్నాడు, అసత్యమై ఉన్నాడు, అబద్ధమై ఉన్నాడు. సర్పం, వాడికి సత్యం తెలుసు, సత్యమందు నిలిచినవాడు కాదు, సర్వలోకమును మోసపుచ్చువాడు, దొంగ, హంతకుడు, అబద్ధమునకు జనకుడు, ఎ లయర్. దేవుడు ట్రూత్ అయితే అపవాది సాతాను ఒక లయర్, అబద్ధికుడు. దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు, జీవము గలవాడు. అదే సమయంలో అపవాది మరణము, డెత్, మరణమై ఉన్నాడు, నిర్జీవమై ఉన్నాడు. దేవుడు వస్తువు, పదార్థము కాదు. మరి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ, వెలిగింపబడిన ఆత్మ సత్యములో నిలిచి ఉండి ఆరాధించాలి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు తన్ను వెంబడిస్తున్న యూదులతో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏ విధంగా చెప్పారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే, వినడమట్టు కాదు, నిలిచిన వారైతేనే సత్యమును మీరు గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం మన సమాజంలో ప్రార్థనకి వెళుతున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు వింటూ ఉన్నారు. క్రిస్మస్ గురించి, శ్రమ దినములు, లెంట్ దినములు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవి మనం తరచుగా వింటూ ఉన్నాం. ఏమిటి వాటి అర్థం? ప్రస్తుత సంఘమునకు వాటికి ఉన్నటువంటి రిలేషన్, సంబంధం ఏమిటి అనే విషయాలు ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు క్రీస్తు శరీరమునకు, బాడీ ఆఫ్ క్రైస్ట్ కి, ఇప్పుడు మనం వింటూ ఉన్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ, వీటికి ఉన్నటువంటి సంబంధము, రిలేషన్, ప్రమేయము ఏమై ఉన్నది? నిజానికి సంఘమునకు, చర్చ్కు ఫెస్టివల్స్ ఉన్నవా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందు లేవికాండము 23వ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగలు ఇచ్చారు. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన పండుగలు ఏమిటి? 23వ అధ్యాయం లేవికాండం మనం చదువుతున్నప్పుడు, ఒకటి పస్కా బలి. పస్కా బలి అనగా పాస్ ఓవర్ ఫీస్ట్. దాని అర్థం ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు వధింపబడిను. దేవుని గొర్రె పిల్ల వధింపబడిను. గొర్రె పిల్ల రక్తము మన కొరకు సిద్ధపరచబడింది రక్షణ విమోచనకు. రెండవది పులియని రొట్టెల పండుగ, అనగా ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్, అనగా పులిసినది, అపవిత్రమైనది. దేవుని వాక్యంలో పులిసినది పాపానికి చిహ్నంగా గుర్తుగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషము, నిష్కళంకము. పిలాతు ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, అందరి ఎదుట ఆయన ఏ విధంగా చెప్పారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? పవిత్రము, పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనలో ఆ విధంగా పులియని రొట్టెలు నెరవేర్చబడింది. తర్వాత ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, అది నెరవేర్చబడింది సమాధిలో 3 దినములు. మూడవది ప్రథమ ఫలముల పండుగ, అనగా ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచిన ప్రథమ ఫలము కాబట్టి ప్రథమ ఫలముల పండుగ ఆ విధంగా ఆయనలో నెరవేర్చబడింది. 4వది వారముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్, అనగా ప్రభువైన యేసుక్రీస్తు పరమునకు కొనుపోబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత సరిగ్గా 50 దినములకు ఆత్మ కుమ్మరింపబడింది మేడగది మీద ఉన్న అపోస్తలుల మీదకి. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ రావడం ద్వారా పెంతెకోస్తు పండుగ నెరవేర్చబడింది. ఇప్పుడు మనం చూస్తున్న పస్కా బలి, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, ఇవి 4 ప్రభువైన యేసుక్రీస్తు ఫస్ట్ కమింగ్ లో నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. మరి తర్వాత మిగిలినవి ఏమిటి? మరి 3 ఉన్నాయి. అందులో 5వది శృంగధ్వనుల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బోరధ్వనుల పండుగ. తర్వాత 6వది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్. 7వది పర్ణశాలల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్,
ఇవి మూడు ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ లో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. యూదులకు ఇవ్వబడిన పండుగల్లో 4 స్ప్రింగ్ ఫీస్ట్ అనగా మార్చి ఏప్రిల్లో వచ్చేవి, అవి నెరవేర్చబడ్డాయి ప్రభువైన యేసుక్రీస్తులో ఫస్ట్ కమింగ్ లో. తర్వాత 3 బోరధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ ఆయన సెకండ్ కమింగ్ లో నెరవేర్చబడతాయి అనగా భవిష్యత్తులో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఫాల్ ఫీస్ట్ అనగా సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చేవి ఆ విధంగా ఉన్నాయి. ఈ విధంగా యూదులకు ఇవ్వబడ్డాయి, ప్రభువైన యేసుక్రీస్తులు అవన్నీ నెరవేర్చబడ్డాయి. మరైతే క్రైస్తవులకు ఉన్నటువంటి పండుగలు ఏమిటి? ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవి షాడోగా, నీడగా ఇవ్వబడ్డాయి. మరి రియాలిటీ, నిజస్వరూపము ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. ఆత్మతో సత్యముతో ఆరాధించటం, దీని అర్థమేమిటి? ఒక విషయాన్ని మీరు చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియా రాజుగా వచ్చినప్పుడు అంతకు ముందు అక్కడ ఉన్నటువంటి విగ్రహములను, దేవతా స్తంభములను, ప్రతిమలను అతను పడగొట్టించాడు. తర్వాత మరొకటి ఇత్తడి సర్పము. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో సర్వ సమాజము దేవునికి విరోధంగా సణుగుతూ ఉన్నప్పుడు, తాపకరమైన సర్పంలోంచి వాళ్ళని కరుస్తున్న సందర్భంలో వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేకి విధంగా సూచించారు, నీవు స్తంభం ఒకటి నిలవబెట్టి దాని మీద ఇత్తడి సర్పమును నిలవబెట్టి చూపించు, సర్వ సమాజానికి ఈ విధంగా ఒకటి ప్రకటించు, ఎవరైతే నిదానంగా తేరి చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారని. అది వాళ్ళకి అప్పుడు సువార్త చెప్పబడింది. అందులో ఉన్న సత్యమేమిటి? తేరి చూడడం. ఎత్తబడిన ఇత్తడి సర్పంలో ఏమి లేదు, చెప్పిన దేవుని మాటలో ఉన్నది ఆత్మయు జీవము, స్పిరిట్ అండ్ ట్రూత్. ఏ విధంగా తేరి చూశారో, ఎవరైతే లక్ష్యమించారో వాళ్ళందరూ బ్రతికారు. నిర్లక్ష్యం చేసిన వారు, చూడని వాళ్ళు, తేరి చూడని వాళ్ళు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగింది అన్నట్లయితే, తర్వాత కాలంలో ఇదే ఇత్తడి సర్పం వాళ్ళు దాచిపెట్టుకుని దానికి నెహుష్టా అనే పేరు పెట్టి ధూపం వేయడం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు సర్వ సమాజం దేవుని విడిచిపెట్టారు, ఆజ్ఞలు విడిచిపెట్టారు, దీనికి ధూపం వేయడం మొదలు పెట్టారు. చూడండి, ఈ నెహుష్టా అనే ఇత్తడి సర్పం పదార్థము, వస్తువు, నిర్జీవం. అయితే ఆత్మయు సత్యం, ట్రూత్ అండ్ స్పిరిట్ దేవుడు చెప్పిన మాటలో ఉన్నది. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రస్తుత కాలంలో కూడా మనం వింటూ ఉన్నటువంటి పండుగలు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఏమిటి దీని అర్థం ఏమిటి? ఈస్టర్ అనగా మనం ఆలోచిస్తే నిజానికి పునరుద్ధానం ఎంత మాత్రము కాదు. ఈస్టర్ అనగా అర్థం రిజరెక్షన్ ఎంత మాత్రం కాదు. మరి అర్థం ఏమిటి? ఒక మాటలో ఈస్టర్ అనగా అష్టారోత్ అని అర్థం. అష్టారోతికి ప్రభువైన యేసుక్రీస్తుకి సంబంధం ఉన్నదా? ఎంత మాత్రం కాదు. క్రీస్తుకు బయల్జబూలకు సంబంధం ఏమిటి? వెలుగునకు చీకటితో పొత్తు ఏమిటి? ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ అనగా అష్టారోతు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుని ఇది పిలువబడుతూ ఉన్నది. సెమిరామిస్, వేనస్ అని, మన దేశంలో కాళిక దేవత, దుర్గని, రకరకాలుగా ఇది పిలువబడుతూ ఉన్నది. దీని వెనుక ఉన్నది ఒక్కటే స్పిరిట్. అపవాది యొక్క ప్రధాన దూతలో ఒకటి బలమైన ఆత్మ. ఈ విధంగా ఉంటూ అదే విధంగా సంఘములో కూడా చొచ్చుకుని వచ్చేసింది. ఈస్టర్ అనేది రిజరెక్షన్, పునరుద్ధానము కాదని, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచినడానికి ఎలాంటి సంబంధము లేనిది ఈస్టర్ అనేది. ఇది ప్యాగన్ ఫెస్టివల్ అనగా బబులోనీయులు ఆచరించినటువంటి పండుగలు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శ్రమ దినములు. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం మన కొరకు ఆయన జన్మించెను, చనిపోయెను, సిలువలో మరణించెను, సమాధి చేయబడును, 3వ దినమున తిరిగి లేచెను అనే సత్యమును, వాస్తవమును పట్టుకుని అపోస్తలులు, ఆదిమ సంఘం వాళ్ళు నడిచారు, బోధించారు, విశ్వాసమును కాపాడుకున్నారు, మనకు అందించారు సువార్తను. గమనించారు విషయాన్ని. అయితే ప్రస్తుత కాలములో ఈస్టర్ అనేది ఆ పేరు దేవుని వాక్యంలో లేదు, బైబిల్ గ్రంథంలో లేదు, అపోస్తలులు, ప్రవక్తలు ఆచరించలేదు, ఆదిమ సంఘము పండుగగా స్వీకరించలేదు, చర్చ్ ఫాదర్స్ వీటిని చూపించలేదు తర్వాత ఉన్న కాలంలో ప్రజలకు, దేవుని సంఘానికి. అయితే నేటి సంఘములో ఈస్టర్ అనగా, గుడ్ ఫ్రైడే అనగా సమాజములో పాలకులు, అధికారులు క్రైస్తవులకి మైనారిటీ వర్గంగా ఉన్నదే శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా రంజాన్, దసరా పండుగలకు, దీపావళికి ఏ విధంగా చెప్తారు శుభాకాంక్షలు, ఆ విధంగానే క్రైస్తవులకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇంకా దీనికి సమాధుల పండుగ అని పేరు, ఇంకా దీనికి సమాధుల పండుగ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అసలు నేటి క్రైస్తవ్యములో దీని
ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? నిజంగా దేవుడు మనకి ఆ పేరునే మనకి తన పునరుద్ధానాన్ని చూపించుకున్నాడా, బయలుపరుచుకున్నాడా? ఎంత మాత్రం కాదు. ఒక విషయాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఈస్టర్ అనేది అసలు ఏ విధంగా ఒక సంవత్సరంలో దీన్ని నిర్ణయిస్తారు, ఫిక్స్ చేస్తారు? ఈస్టర్ అనేది చూడండి, మూవబుల్ ఫీస్ట్. మూవబుల్ అనగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క తారీఖున మారుతూ ఉంది. మార్చి 22 నుండి ఏప్రిల్ 25 మధ్యలో ఏదో ఒక రోజు వస్తూ ఉంది. దేన్ని బట్టి దీన్ని నిర్ణయిస్తారు అనే విషయాన్ని మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఒకటి, వెర్నల్ ఈక్వినాక్స్ అనేది ఒకటి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఈక్వినాక్స్ అనగా అర్థం సంవత్సరానికి ఒకసారి పగలు రాత్రి ఈ రెండు సమానంగా ఉంటాయి గంటలు. సాధారణంగా శీతాకాలంలో వింటర్ అనేది శీతాకాలం రాత్రి ఎక్కువగా ఉంటుంది, వేసవిలో పగటి కాలము గంటలు ఎక్కువగా ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒకసారి పగలు రాత్రి ఈక్వల్ గా ఉంటాయి. ఆ దినాన్ని వాళ్ళు తీసుకొని దానికి వెర్నల్ ఈక్వినాక్స్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రోజు తర్వాత వచ్చే పౌర్ణమి, ఫుల్ మూన్, దాన్ని తీసుకొని ఆ రోజు ఫుల్ మూన్ తర్వాత వచ్చే మొదటి ఆదివారము, అది ఈస్టర్ గా నిర్ణయించి ఆ ఈస్టర్ నుంచి వెనక్కి వెళితే 40 దినములు లెంటి దినాలు మొదలవుతుంది. భస్మ బుధవారము, యాషెష్ వెన్స్డే అనేది ఈ విధంగా లెక్కగడుతూ వచ్చారు. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు నిజానికి దేవుని వాక్యములో ఇవి ప్రస్తావించబడలేదు, అపోస్తలులు ఆత్మ సంఘము ఆచరించలేదు, కానీ ఇవి చొచ్చుకొని వచ్చేసాయి క్రమక్రమంగా. ఆత్మయు సత్యము, స్పిరిట్ అండ్ ట్రూత్ మరుగు చేయబడింది, బాహ్యంగా కనపడి వచ్చేసాయి. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేములో మన కొరకు జన్మించారు. ఆ దినమున పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడెను, పొత్తుగుడ్డలు చుట్టబడెను. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ప్రతి ఏటా పశువుల పాక మరలా ప్రత్యక్షం అవటం, పశువుల తొట్టె, పొత్తుగుడ్డల కోసం వెతకడం, ఇవి మళ్ళా రిపీట్ కావడం లేదు. పెంతెకోస్తు దినాన ఆత్మ కుమ్మరింపబడినప్పుడు అగ్ని జ్వాలల వలె 4 కిలోమీటర్ అగ్ని జ్వాలలు, బలంగా వీచే గాలి ప్రత్యక్షమయ్యాయి. మరలా ప్రతి ఏటా మందిరాల్లో ఇవి మళ్ళా ఆ విధంగా బలమైన గాలి, అగ్ని జ్వాలలు 4 కిలో ప్రత్యక్షం కావడం లేదు. ఆ దినమున వచ్చిన పరిశుద్ధాత్మ మన కొరకు ఉండిపోయాడు, మన హృదయాలకు వస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు కదా. మరలా ఆ పశువుల తొట్టె, పైన నక్షత్రము, బెత్లెహేము సత్రం, ప్రతి ఏట మళ్ళీ ఇవి రిపీట్ కావడం లేదు. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఆయనలో విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఇవి లైఫ్ అండ్ ట్రూత్, ఆత్మయు సత్యం. వీటికి వేరుగా మనం ఆచరిస్తున్నటువంటి ఆచారములు ఇవి మెటీరియల్ సంబంధమైనవి. ఇందులో నిర్జీవం ఉన్నది. అపవాది వీటిని తీసుకుని వచ్చేసాడనేది మనం తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. ఈస్టర్ అనేది అసలు పునరుద్ధానం ఎంత మాత్రం కాదు, అష్టారోతు ప్యాగన్, లైంగికంగా విచ్చలవిడిగా పాపం చేసే ఒక రకమైన ఆత్మ అది పునరుద్ధానికి ఏమాత్రం సంబంధం లేదు. అయితే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను, సమాధి చేయబడిను, తిరిగి లేచును అనే వాస్తవాన్ని మనం పట్టుకుని పరిగెత్తాలి అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకటి ప్రధానంగా మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. దీని ప్రస్తుత సమాజము, పాలకులు, అనేక క్రైస్తవులు, మందిరాలు ఈ విధంగా నమ్ముతూ ఉన్నాయి. ఖచ్చితంగా శుక్రవారమే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించానని. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం మనం చూడాల్సిందే. ప్రభు విధంగా వాళ్ళకి చెప్పారు, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగున మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. వింటూ ఉన్న మీరు 3 nights and 3 days, 3 రాత్రులు 3 పగళ్ళు యోనా తిమింగలము గర్భంలో ఏ విధంగా ఉన్నాడో భూగర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా ఉంటాడని. సింపుల్ టెస్ట్ ఏమిటి అన్నట్లయితే, ప్రాథమిక టెస్ట్, సింపుల్ టెస్ట్ ఏమిటి? శుక్రవారమే ప్రభువైన యేసుక్రీస్తు నిజానికి సిలువ వేయబడితే ప్రస్తుత సమాజము, అర్థం కాని క్రైస్తవులు ఆలోచిస్తున్నట్లు, శుక్రవారం ఆయన చనిపోతే 3 రాత్రులు లెక్క పెట్టండి. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి కూడా నిజానికి ఆయన భూగర్భంలో ఉండాలి, సోమవారం లేవాలి. కానీ స్త్రీలు ఆదివారం వెళ్ళేసరికి తెల్లవారినే చీకటితోటి ఆయన అప్పటికే లేచి ఉన్నాడని చెప్పడం జరిగింది.
మరి ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు ఏ విధంగా 3 రాత్రులు వచ్చాయి, తర్వాత 3 పగళ్ళు చూపించండి, 3 days పగటి సమయం చూడండి. శుక్రవారం ఆయన సమాధి చేయబడితే శుక్రవారం పగలు ఆయన సమాధిలో లేడు కదా, శనివారం పగలు, ఆదివారం పగలు, సోమవారం పగలు, అయితే మంగళవారం లేచి ఉండాలి కదా, కానీ దేవుని వాక్యం ఆదిగా చెప్పడం లేదే. కాబట్టి ఇవి ఆలోచిస్తున్నప్పుడు ప్రాథమికంగా సింపుల్ టెస్ట్, దేవుని వాక్యం ప్రస్తావించలేదు గుడ్ ఫ్రైడే అని, శుక్రవారం చనిపోయాడని, కానీ ఆయన సిలువలో చనిపోయాడని మాత్రం చెప్తుంది దేవుని వాక్యం. ఆయన మన కొరకు పుట్టాడు, నేడని ఒక దినం నిర్ణయించబడింది. డేట్స్ ఫిక్స్ చేయకండి బైబిల్ చూపించినప్పుడు. ఆలోచించారు ఈ విషయాన్ని. మీకు మరొక విషయాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. దేవుని వాక్యములో 2 విషయాలు, 2 విశ్రాంతి దినముల గురించి, 2 సబ్బాత్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఏమిటి అనేది మీకు నేను చూపిస్తున్నాను. వాటి మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, మార్కు 16:1 విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి అనగా రెస్ట్ డే, సబ్బాతు గడిచిపోయిన తర్వాత స్త్రీలు, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి స్త్రీలు, వీళ్ళు ప్రభువుకి సుగంధ ద్రవ్యములు పూయాలని విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత వాళ్ళు కొన్నారు. చూడండి, ప్రభు సిలువేయబడిన దినమున ఆ స్థలము నుండి వాళ్ళు తిరిగి వచ్చి ఇంటికి వెళితే ఆ మరుసటి రోజే విశ్రాంతి దినంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆగిపోయి గడిచిన తర్వాత వెళ్ళి పర్చేజ్ చేశారు, కొన్నారు స్పైసెస్ ని, సుగంధ ద్రవ్యాలని. మొట్టమొదటిగా ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది లూకా సువార్త 23వ అధ్యాయము 56వ వచనంలో ఇదే స్త్రీలు తిరిగి వాళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలమును సిద్ధపరిచి, జాగ్రత్తగా వినండి, సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు కొంచెం వివరంగా నేను చూపిస్తూ ఉన్నాను, కొంచెం శ్రద్ధగా ఆలకించండి. దేవుని వాక్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో ఒక విషయం ఈ విధంగా వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినము గడిచిపోగానే స్త్రీలు సుగంధ ద్రవ్యములు కొనిరి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ, క్రూసిఫిక్షన్. ఆ రోజు తర్వాత వాళ్ళు తిరిగి గృహాలకు వెళ్ళి అక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు గృహాలు ఇంటికి వెళ్ళేసరికి ఈ స్థలము నుండి వాళ్ళకి వచ్చింది మరుసటి రోజు విశ్రాంతి దినము. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వచ్చిన రోజు విశ్రాంతి దినం వచ్చింది. కాబట్టి వాళ్ళు తిరిగి ఇంటి దగ్గరే ఉండి అది గడిచిన తర్వాత వాళ్ళు కొన్నారు సుగంధ ద్రవ్యములు. ఇది జరిగిన తర్వాత అని చెప్పాడు మార్కు 16వ అధ్యాయం 1వ వచనంలో. ఇది ఏ విశ్రాంతి దినమో? శనివారమా? ప్రతివారం వచ్చే శనివారమా? కాదు. ఎందుకన్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనంలో వాళ్ళు సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు సిద్ధపరిచారు? ఒక విశ్రాంతి దినము దాటిన తర్వాత వాళ్ళు కొన్నారు. ఇక్కడ మరలా చెప్పబడింది వాళ్ళు సిద్ధం చేసిన తర్వాత మరలా ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరిగ్గా ఉండిరి. చూడండి, 2 విశ్రాంతి దినాలు ఇక్కడ కనబడుతున్నాయి, 2 సబ్బాతులు, 2 సాబాత్స్. ఒకటి సిలువేయబడిన స్థలం నుండి వెళ్ళేసరికి విశ్రాంతి దినం వచ్చింది వెంటనే. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఈ దినం గడిచిన తర్వాత వాళ్ళు కొన్నారు సుగంధ ద్రవ్యములు. ఈ దినం గడిచిన తర్వాత అవి కొన్న తర్వాత మరలా దాని ముందు విశ్రాంతి దినం వచ్చింది. సుగంధ ద్రవ్యములు వాళ్ళు కొన్న తర్వాత మరలా విశ్రాంతి దినం వచ్చింది. సుగంధ ద్రవ్యములు వాళ్ళు కొన్న తర్వాత మళ్ళా ఇంకొకటి విశ్రాంతి దినం వచ్చింది. చూడండి, సిలువ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి దినం వచ్చింది. అది ఆగి వాళ్ళు రెస్ట్ లో ఉండి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. కొన్న తర్వాత మళ్ళీ తీరిగ్గా ఉన్నారు. కారణం, పూయడానికి వాళ్ళు వెళ్ళలేదు. కారణం, విశ్రాంతి దినం మళ్ళా వచ్చింది. ఒకే వారంలో ఎప్పుడు విశ్రాంతి దినాలు 2 రావు.
2 శనివారములు రావు. మరి ఏమై ఉంటది? ఒకదాని తర్వాత ఒకటి విశ్రాంతి దినాలు మళ్ళీ వచ్చినట్టు ఈ 2 వేరు వేరు, ఒకటి మార్కు 16:1, రెండోది లూకా 23:56 చెప్పబడింది. వీళ్ళు తీరిగ్గా ఉన్న తర్వాత, ఇది గడిచిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రభు దేహాన్ని పూయడానికి వెళ్ళారు. అది ఆదివారము. అనగా సిలువేయబడిన దినము నుండి సండే ఆదివారానికి ప్రభు పునరుద్ధానానికి 2 విశ్రాంతి దినాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి. ఒకటి ఏమై ఉంటుంది? ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి యోహాను సువార్త 19:37 ఒక విషయం రాయబడింది. మరుసటి విశ్రాంతి దినము మహాదినము, హై సాబాత్. అనగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడిన తర్వాత వచ్చిన మరుసటి రోజు ఆర్డినరీగా వచ్చే విశ్రాంతి దినం కాదు, అది శనివారం కాదు, మహా విశ్రాంతి దినం అని చెప్పబడింది. ఇది మరొక చోట ఎలా ప్రస్తావించబడింది? లేవికాండం 23:32 అక్కడ చెప్పబడింది. లేవికాండం 23:32 సంవత్సరంకు ఒకసారి వస్తా ఉంది మహావిశ్రాంతి దినము. జనులందరూ తమను తాము దుఃఖపరుచుకోవాలి ఆ దినమున. అనగా ప్రాయశ్చిత్తార్థము వాళ్ళకి చేయబడుతూ ఉన్నది. సర్వ సమాజమునకు పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము. దుఃఖపడినవాడు, దుఃఖపడనివాడు జనుల నుండి కొట్టివేయబడును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడిన తర్వాత వచ్చింది విశ్రాంతి దినము. లేవికాండంలో వ్రాయబడిన 23:32 ఉన్న మహావిశ్రాంతి దినము, గ్రేట్ సాబాత్. ఆలోచించే విషయాన్ని. అది జరిగిన తర్వాత వాళ్ళు కొనుక్కున్నారు సుగంధద్రవ్యములు. తర్వాత మరలా విశ్రాంతి దినం వచ్చింది వెంటనే. ఆ రెండోసారి వచ్చిందే శనివారము, వీక్లీ వచ్చే సాబాత్ శనివారము. తర్వాత వచ్చింది ఆదివారం. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు శుక్రవారం ఆయన చనిపోలేదని సులభంగా అర్థమవుతూ ఉంది. శుక్రవారమే చనిపోయినట్లయితే 2 విశ్రాంతి దినాలు ఎందుకు ప్రస్తావిస్తారు ఇక్కడ దేవుని వాక్యంలో? 2 విశ్రాంతి దినములు వెనువెంటనే, ఒకటి మహావిశ్రాంతి దినము, రెండవది శనివారము, ప్రతి వారము వచ్చేది వీక్లీ వచ్చే విశ్రాంతి దినము గురించి ప్రస్తావించబడింది. కాబట్టి ఇవి ఆలోచిస్తున్నప్పుడు ఈస్టర్ అనగా పునరుద్ధానము అనేది అర్థం కాదని, అవి ప్యాగన్ ఫెస్టివల్. ఆలోచించండి విషయాన్ని. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచెను, హీఈస్ రైజన్. తిరిగి లేచననే వాస్తవాన్ని, సత్యాన్ని మనం పట్టుకుని వెళ్ళాలి. ప్రభు మన కొరకు చనిపోయెను, సమాధి చేయబడును, తిరిగి లేచెను. అదే ఉపదేశ సారము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 నేను నాకు అప్పగింపబడిన ఉపదేశము నేను మీకు అప్పగించి తిని. ఏమిటది? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయెను, సమాధి చేయబడును. లేఖనముల ప్రకారం మరలా తిరిగి 3వ దినమున తిరిగి లేచెను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవ జీవితము వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలన మనం నడుచుకుంటున్నాం. బై ఫెయిత్ వి కాల్ టు వాక్. విశ్వాస మూలముగా మనం నడవడానికి, విశ్వాసము అందరికీ లేదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. విశ్వాస మూలము కానిదేదైతే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. పెద్దలు విశ్వాసం వలన సాక్ష్యం పొందిరి, విశ్వాసం గలవారై మృతి పొందిరి, విశ్వాసమును కాపాడుకొంటిరి అపోస్తలులు. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు నేటి సంఘాల్లో విశ్వాసం ఎక్కడ? ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పిలువబడిన మనము మెటీరియల్ వర్షిప్ మనం చూపిస్తూ ఉన్నాం. ఫెస్టివల్స్ ని కొనసాగిస్తూ ఉన్నాం. క్రిస్మస్ కదా, ఇది కేకులు కట్ చేస్తూ ఉన్నాం. లార్డ్స్ టేబుల్ తోటి ఎలాంటి సంబంధం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 ఆయన వచ్చి పర్యంతం మరణమును ప్రచురించుదురు. ఏ విధంగా? ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందడం ద్వారా. ఎక్కడ? నేటి సంఘాల్లో లార్డ్స్ టేబుల్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏమిటి ఎక్కువగా అమ్ముడవుతూ ఉన్నది? మీట్ అండ్ వైన్. టన్నుల కొలది అమ్ముడవుతూ ఉంది. లార్డ్స్ టేబుల్ ఎక్కడ? ప్రభు బల్ల ఆరాధన. ఆయన వచ్చి పర్యంతము మరణమును ప్రచురించేది ఎలాగా? మరి కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. క్రిస్మస్ చేయకపోతే, ఈస్టర్ చేయకపోతే ప్రస్తుత సమాజానికి ఎలా తెలుస్తుంది మన ప్రభు గురించి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రస్తుత ప్రపంచానికి చూపించేది ఫెస్టివల్స్ వలన కాదు. క్రైస్తవులు చూపించాల్సింది ప్రతివాడు తను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకుని యేసుక్రీస్తును అనుదినం వెంబడించాలి. ఆ విధంగా మనం అనేకులను శిష్యులుగా చేయగలం. సువార్త ప్రకటించవలసిన విధానము దేవుడు మనకు చూపించిన విధానము, పద్ధతిలో మనం ఆలోచించుకునే విధానం కాదు. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు నేటి సమాజం మనం ఏది పట్టుకుని పరిగెత్తాలి, గురువైపుకి ఏ విధంగా మనం పరిగెత్తాలి, మన పరుగులో ఏముండాలి? 2 సమూయేలు గ్రంథం 18 అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేసి అతను యోబు చేత కొట్టబడి చంపబడిన సందర్భంలో
ఆ సమాచారం తీసుకొని యోవాబు కూషి అనే ఒక వ్యక్తిని పిలిచి, దావీదు ఉన్నాడు తన దుర్గములో కూర్చుని, దావీదుకి వెళ్ళి ఈ విధంగా చెప్పు, అబ్షలోము అందరూ కూడా మరణించారు, మనకి జయం వచ్చిందని. కూషి ఆ సమాచారం తీసుకుని పరిగెడుతూ ఉన్నాడు. అయితే మరొక వ్యక్తి అహిమయస్సు, యోవాబు చెప్పలేదు వెళ్ళమని, అతను కూడా నేను వెళ్తాను ఆసక్తిగా, నేను పరిగెడతాను, జయం వచ్చింది కదా అని వెళుతూ పరిగెత్తాడు. కూషి కంటే ముందు పరిగెత్తాడు అహిమయస్సు. దావీదు దగ్గరికి వచ్చాడు, రాజా నీకు జయం కలుగును గాక అని చెప్పాడు. దావీదు వెంటనే అడిగాడు, బాలుడైన అబ్షలోము సంగతి ఏమిటి? అతను చెప్పాడు, ఏమో నాకు తెలియదు, ఎక్కడో అల్లరి జరిగినట్టు ఉంది కానీ అతను ఏమయ్యాడో నాకు తెలియదు అన్నాడు. దావీదు ఏం చెప్పాడు, పక్కకు ఉండు, వెళ్ళు, పక్కకి వెళ్ళు. తర్వాత కూషి వచ్చాడు వెనకాల. అప్పుడు దావీదు వెంటనే అడిగాడు, బాలుడైన అబ్షలోము సంగతి ఏమిటి? రాజా నీ విరోధులందరూ ఆ బాలుడైన అబ్షలోము వలె ఉందురుగాక అని చెప్పాడు. అని అతను చనిపోయాడు. ఈ విషయాన్ని మనం వింటున్నప్పుడు నేటి సమాజంలో క్రైస్తవ సువార్త పరుగు, సేవకుల పరుగు ఏమై ఉన్నది? సమాచారం తీసుకుని, సత్యమును తీసుకుని మనం పరిగెడుతున్నామా? మనం అందిస్తున్న సువార్తలో ట్రూత్, సత్యమేది? పరిగెడుతున్నట్టు మనకు కనబడుతూ ఉంది. ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు. సమాచారము, సత్యము, స్పిరిట్ అండ్ ట్రూత్ ఒకనిలో ఉంది సమాచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు గురి యొద్దకు పరిగెత్తండి, బహుమానం పొందువాని వల్ల పరిగెత్తండి, ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు నేటి సమాజములో జరుగుతున్నటువంటి ఈ పండుగలు ప్రభువు ఆశించినవేనా? ప్రభు అడిగింది ఏమిటి? శ్రమల దినాల్లో గెత్సెమనే తోటలో ఒక గడి అయినను మీరు నాతో పాటు మెలకుగా ఉండలేరా? క్రైస్తవ సమాజమా, మెలకుగానే ఉన్నారా? మీరు సిద్ధపడి ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మత్తులై ఉన్నారా? ఉపదేశం సరైనది లేకుండా ఫాల్స్ డాక్ట్రిన్ లో. మరొకటి ఆయన అడిగింది సిలువలో వేలాడుతూ, నేను దప్పికొనుచున్నాను అని. ఏమందించింది అప్పటి లోకము, సమాజం దేవునికి? చేదును. ప్రభువైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు దప్పికను మనం ఏ విధంగా తీర్చాలని చూస్తూ ఉన్నాం? ఆయన చిత్తమును చేయడంలో, సమాజమునకు ప్రభువైన యేసుక్రీస్తు ఆశించింది అందించటములో, శిష్యులుగా చేయడంలో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ గురించి మనం మాట్లాడుతూ ఉండగానే డిసెంబర్లో 25 అని కొంతమంది అంటే డిసెంబర్ అంతా చేస్తూ ఉన్నారు. ఏ బాలుడు జన్మదినం సంవత్సరంలో అన్నిసార్లు రాదు కదా. అదే క్రిస్మస్ జనవరిలో 6-7 తారీఖులో మరికొన్ని దేశాలు చేస్తూ ఉన్నాయి. ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ జరుపుతూ ఉన్నారు. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏ రోజున జన్మించాడు, ఏ రోజున మరణించాడు? బైబిల్ సైలెంట్ గా ఉంది ఆ విషయాన్ని. ఏ విధంగా మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదో, దేవుడు కొన్ని విషయాలు మౌనంగా ఉంచినప్పుడు అందులో ఉన్న సత్యమేమిటో తెలుసుకోవాల్సి ఉన్నది సంఘము. దేవుడు మౌనంగా ఉన్న చోట తెలుసుకోవాల్సినటువంటి సత్యములు, ట్రూత్, అందులో ఉన్న స్పిరిట్, జీవము ఏమై ఉన్నది? అదే సమయంలో అపవాది సాతాను నిర్జీవాన్ని, అసత్యాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉన్నాడు, సంఘముల్లోనికి చొచ్చుకొని వచ్చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అండ్ టాబర్నికల్డ్ అమాంగ్ అస్, డ్వెల్ట్ అమాంగ్ అస్ అని చెప్పబడింది. టాబర్నికల్డ్ ప్రత్యక్ష గుడారం వల్లే మన మధ్యన ఆయన ఒక టెంట్ వల్లే వేయబడ్డాడు అని మూల భాషలో. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరమును తెర ద్వారా, శరీరమును తెరను చీల్చుకొని, ఆ శరీరమును తెర ద్వారా, ఆ శరీరం అనే హిజ్ బాడీ లైక్ ఎ కర్టైన్, ఒక తెర ద్వారా చీల్చబడింది. అందులోంచి మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనకి మార్గము తెరవబడింది, ధైర్యం కలిగి ఉన్నామని చెప్పబడింది. ఆయన శరీరము చీల్చబడ్డం అనగా ఆయన శరీరము గుడారం వలె, తెర వలె పోల్చబడింది. అందుకనే మత్తయి సువార్త 20:50 ఆయన సమాప్తమయ్యునని కేక వేసినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి నడిమికి చినిగెను. అదే విషయం హెబ్రీ 10:19-20 శరీరమును తెర అని చెప్పబడింది. అనగా నిర్గమకాండం 40:3 మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్ష గుడారమును నిలబెట్టవాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించను. మొదటి నెల మొదటి దినమున. ఏ నెల అయి ఉంటుంది? అది నిస్సాన్. ఎప్పుడు వస్తా ఉంది? డిసెంబర్లో. ఎంత మాత్రం కాదు, మార్చి ఏప్రిల్లో వచ్చేదే నిస్సాన్. ఆలోచించండి విషయాన్ని. లోకసువార్త 2వ గొర్రెలు పొలములో ఆ రాత్రి మందను కాచుకుంటున్నారు. యూదులు వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ కల్చర్లో వాళ్ళందరూ ఈ విధంగా చెప్తారు, వాళ్ళ రబ్బాయిలు ఈ విధంగా చెప్తారు, శీతకాలంలో మేము ఎప్పుడు గొర్రెలను పొలాల్లో ఉంచము అని.
ఇళ్ళ దగ్గరే ఉంచుతాము, వాటిని దొడ్డిల్లోనే ఉంచుతాం. మరి అది శీతాకాలం కాదని అర్థమవుతుంది కదా. గొర్రెలను వాళ్ళు రాత్రిపూట కాయడం ఏమిటి? పిల్లల్ని పెడుతూ ఉన్నాయి. గొర్రెలు పిల్లలు పెట్టే కాలము స్ప్రింగ్ సీజన్, వసంతకాలం, మార్చి ఏప్రిల్లో. గొర్రెలు పిల్లల్ని పెడుతూ ఉన్నాయి, పశువుల కాపర్లు చూసుకుంటున్నారు, వేరు చేస్తున్నారు మందలో. అదే సమయంలో బెత్లెహేంలో దేవుని గొర్రె పిల్ల జన్మదినం జరుగుతూ ఉంది. పరలోకపు తండ్రి తన గొర్రె పిల్లని చూసుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతూ ఉంది శీతాకాలం డిసెంబర్ కాదని. అయితే డిసెంబర్లో ఒక ఫెస్టివల్ ఉంది, ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఎవరు చదువుతా 10వ అధ్యాయంలో గమనించండి. డిసెంబర్లో జరిగేది ఆలయ ప్రతిష్ఠిత పండుగ. క్రిస్మస్ కాదు, క్రీస్తు జన్మించింది అక్కడ కాదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. డేట్ ప్రస్తావించలేదు, కానీ అయితే క్రిస్మస్లు వచ్చేసాయి. అందరము క్రిస్మస్ అని ఆచరిస్తూ ఉన్నాం, కానీ ఒక్కళ్ళకి తిరిగి జన్మించిన అనుభవం లేదు, మారు మనసు లేదు. స్టార్లు పెడుతూ ఉన్నాం, కానీ నిజమైన వెలుగు లోపలికి రాలేదు. గమనించారు విషయాన్ని. కాబట్టి నేటి సమాజము ఆచారంలోనికి, ఆత్మీయత పోయింది, స్పిరిచువాలిటీ లేదు, ట్రెడిషన్ లోనికి, ఆచారంలోనికి వెళ్ళిపోతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవమేది. చాలా కాలం క్రితం ఒక ఋషి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను కూర్చోపెట్టి వాళ్ళకి వర్షిప్ చేయడం, ఆరాధన నేర్పుతున్న సమయంలో వాళ్ళు పెంచుకుంటున్నటువంటి ఆ గురువుకు సంబంధించిన పిల్లి ఒకటి వీళ్ళందరూ బయట కూర్చుని యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు లోపల పోయి పాలు త్రాగేస్తూ ఉంది. రోజు ఆ విధంగా పాలు నది త్రాగేస్తూ ఉంది. కాబట్టి గురువు ఈ విధంగా యజ్ఞం చేయడానికి కూర్చున్నప్పుడు శిష్యుని పిలిచి, మనం యజ్ఞానికి కూర్చున్నాం కదా, పిల్లిని తీసుకొచ్చి ఒక గుంజకు దాన్ని కట్టేసేయి అని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు యజ్ఞానికి కూర్చున్నప్పుడల్లా పిల్లిని తీసుకొని గుంజకు కట్టేస్తూ వచ్చారు. కారణం, వీళ్ళు కూర్చున్నప్పుడు పాలు తాగేస్తా ఉందని. కొంతకాలానికి గురువు గారు చనిపోయాడు, కొంతకాలానికి ఆ పిల్లి కూడా చనిపోయింది. తర్వాత శిష్యులందరూ కూర్చుని యజ్ఞం చేయడానికి మొదలు పెట్టారు. యజ్ఞం చేసుకోవచ్చు కదా. ఈ లోపల వెంటనే ఒకడు లేచి, యజ్ఞాన్ని ఇప్పుడు ఆపేసేయాలి మనందరం అని చెప్పాడు. ఎందుకు అని అడిగారు. ఇదిగో గతంలో ఏం జరిగిందో మర్చిపోయారా మీరు? మన గురువుగారు ఏం చెప్పారు? మనం అందరూ యజ్ఞం చేసేటప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి ఈ గుంజకు మనం కట్టామా లేదా? అందరూ కట్టామన్నారు. కాబట్టి ఇప్పుడు మనం పిల్లిని మరి గుంజ కట్టాలి కదా, కట్టకుండా మనం యజ్ఞం చేయకూడదు అన్నాడు. ఆలోచించండి, ఇక్కడ అసలు పిల్లిని వాళ్ళు గుంజకి ఎందుకు కట్టారు? పాలు తాగి పాడు చేస్తా ఉందని. ఇప్పుడు పిల్లి లేదు, ఇక కట్టాల్సిన పని ఏమొచ్చింది? కాబట్టి ఇప్పుడు పిల్లి లేదు కాబట్టి పిల్లిని మనం వెతుక్కుని పట్టుకురావాలని చెప్పి వాళ్ళు యజ్ఞం వదిలేసి తలో మూలకి వెళ్ళిపోయారు అరణ్యంలో నుంచి. ఎంత హాస్యాస్పదంగా ఉంది కదా. ఆచారం, నిర్జీవము. స్పిరిట్ అండ్ ట్రూత్ ఏమిటి? వర్షిప్ చేసుకోవడం, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి చర్చెస్ ఏ విధంగా ఉన్నాయి? మేల్కోవాల్సిన సమయం ఇది. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులకి పండుగలు ఉన్నవా? యూదులకు పండుగలు ఇవ్వబడ్డాయి. మరి క్రైస్తవులకు ఉన్న పండుగలు ఎన్ని, అసలు ఏమిటై ఉన్నవి? నేటి సమాజంలో క్రైస్తవులకి పండుగలు ఉన్నవా? ఏమిటి ఫెస్టివల్ ఉన్నదా? న్యూ టెస్టమెంట్ ఏం చెప్తూ ఉంది? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం చదవాల్సిందే. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడినో గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. క్రైస్తవులకి పండుగ ఏదైనా ఉన్నదన్నట్లయితే జనవరి 1 కూడా పండుగ కాదు. ఎందుకు జనవరి 1 మనం వర్షిప్ చేయాలి? 31 రాత్రి మందిరానికి వచ్చి, ఇదిగో కొత్త క్యాలెండర్ మళ్ళీ మొదలవుతుంది, ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, ప్రభు సన్నిధిలో మనం పడి ఉందాం, వేచి చూద్దాం, కనిపెడదాం అని వచ్చింది. అది పండుగ కాదు. క్రిస్మస్లు క్రైస్తవులు ఆచరించాల్సిన పండుగలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ అనేది అసలు రిజరెక్షన్ అనే అర్థం కాదది. అయితే నేటి సమాజంలో డిసెంబర్లో క్రిస్మస్ పాటలే పాడండి, మార్చి ఏప్రిల్లో సిలువ పాటలు మాత్రమే పాడండి అని విభజించేశారు. క్రీస్తు విభజింపబడలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినం అపోస్తలులు క్రీస్తు జన్మదినం గురించి పాడారు, ఆయన మరణం గురించి పాడారు, పునరుద్ధరణ గురించి పాడారు. అందుకని మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రార్థిస్తూ ఉన్నాం, పునరుద్ధరణ యేసును మేము ప్రార్థిస్తున్నాం అని వాళ్ళు చేశారు. ఆ స్పిరిట్ అండ్ ట్రూత్ ఎక్కడ నేటి సమాజంలో? ఆ వర్షిప్ ఏది? అందుకే కదా మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు, పెదవులు మాత్రం నాకు దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయములు దూరంగా ఉన్నవి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్పారు ఈ విధంగా.
కాబట్టి నేటి సమాజంలో క్రైస్తవ్యం ఎటుపోతూ ఉన్నది? చర్చెస్ పాస్టర్స్ ఏం బోధిస్తూ ఉన్నారు? ఈస్టర్ అని చెప్పి గ్రాఫిక్స్ చూపించుకుంటున్నారు కదా చర్చెస్ లో. ట్రూ వర్షిప్ ఎక్కడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఉండి ఆయన లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుండెను. ఏదా వెలిగింపు? ఏది? ఇటు హిందువులకు, ముస్లింలకు, మైనార్టీగా ఉన్న క్రైస్తవులకు జరుగుతున్న పండుగల్లో ఏమిటో వ్యత్యాసము? అది చూపించాల్సిన తరుణం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఉన్న పండుగ ఏమిటి? క్రీస్తుని మన పస్కా పశువు ఉదయింపబడు గనుక పాతది, పులిపిండి, పాపము, దుర్మార్గత, దుష్టత్వము, అపవిత్రతను తొలగించి నిష్కాపట్యమును, సత్యములను పులిన రొట్టెతో పండుగ ఆచరించము. ఆచరించాల్సిన పండుగ క్రొత్త బట్టలో, పిండి వంటలో కాదండి. ఆచరించాల్సిన, చూపించాల్సిన విధానము యథార్థత, నిష్కాపట్యము, సిన్సియర్ అండ్ అప్రైట్నెస్ అండ్ ట్రూత్. అది ఉన్నట్లయితే పండుగ జరుగుతూ ఉంది. కొత్త బట్టలు ఉన్నా, డబ్బులు లేకపోయినా. నిజానికి ఫెస్టివల్ చేతి నిండా డబ్బులు ఉండటం, క్రొత్త బట్టలు ప్రాథమికంగా బయటకు చూపిస్తూ ఉంటాయి. ఇవి కాదు ప్రధానంగా ఉండాల్సింది. స్పిరిట్ అండ్ ట్రూత్. అందులో ఉన్నదేమిటి? నిష్కాపట్యము, సత్యము. దానితో పండుగ ఆచరించాలి. అది క్రైస్తవులకి ఇవ్వబడిన పండుగ, ఒకే ఒక పండుగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు నేటి సమాజము ఎటు పరిగెడుతూ ఉన్నది? ప్రపంచం ఎటు పరిగెడుతూ ఉన్నది? ఏం కాబోతూ ఉంది మన ప్రస్తుత ప్రపంచానికి? ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఆయన వచ్చే ముందు ఏం జరగబోతూ ఉంది? ఆ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ముందు ప్రయాణానికి బయలుదేరినటువంటి టైటానిక్ షిప్ 1912లో ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ నుండి అమెరికా దేశం బయలుదేరింది. సౌత్ ఆంప్టన్ అనే ప్రాంతం నుండి, ఓడరేవు నుండి న్యూయార్క్ కి బయలుదేరింది. బయలుదేరిన 4వ రోజున, టైటానిక్ అనగా అర్థం జైగాంటిక్, బ్రహ్మాండమైనది, అతి పెద్దది, బీస్ట్ అని అర్థం అన్నమాట, బ్రహ్మాండమైనది. ఆ షిప్ తయారు చేసిన వాళ్ళు ఈ విధంగా చెప్పారు, దీన్ని ఎవరు ముంచలేరు, దేవుడు కూడా ముంచలేడని ఛాలెంజ్ చేశారు. ఈ ప్రతి షిప్ లో, వాడలో ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ బోట్స్ అని ఉంటాయి. ఒకవేళ చిన్న చిన్న పడవలు పెడతారు, 10 మంది ఒకేసారి ఎక్కి తప్పించుకోవడానికి చాలా వాటిని పెడతారు సెక్యూరిటీగా. లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్. వాళ్ళు చెప్పారు లైఫ్ బోట్స్ కూడా దీనికి అక్కర్లేదు, అసలు ఇది మునిగితేనే కదా అని వాళ్ళు గర్వంగా చెప్పారు దాన్ని. తర్వాత ఇది బయలుదేరింది. ప్రయాణికులు 2000 మందికి పైగా ఎక్కారు. ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని రకాల ప్రజలు ఎక్కారు. బిజినెస్ పీపుల్ అందులో ప్రయాణిస్తున్నారు. అందులో ఉన్నటువంటి సౌలభ్యములు ఏమిటి? అందులో ఉన్నట్లయితే అందులో ఉన్నవి స్విమ్మింగ్ పూల్ మొదలుకొని ప్లే చేసుకోవడానికి కోర్ట్స్, తర్వాత లైబ్రరీలు, మ్యూజిక్ కావాల్సినవి అన్ని అందులో సిద్ధపరచబడ్డాయి. అదొక ప్రపంచం, టైటానిక్ ప్రపంచం, టైటానిక్ వరల్డ్. అందులో ఆ విధంగా ప్రయాణం మొదలుపెట్టిన 4వ రోజున అది ప్రమాదానికి గురైంది. ప్రయాణం జరుగుతూ ఉంది. 4వ రోజున అట్లాంటిక్ సముద్రంలో అది ఒక ఐస్బెర్గ్, చిన్న మంచు కొండను గుద్దుకుంది. అప్పుడు వరకు ఎవ్వరికీ తెలియదు. పెద్ద విందు, ఆ ఆర్భాటముతోటి సంగీతము, వెచ్చలవిడిగా వైన్ సరఫరా చేస్తున్నారు. అన్ని ఆయన అందులో జరుగుతూ ఉన్నాయి. అది అర్ధరాత్రి మునిగిపోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను చెప్తున్నాను? ప్రయాణిస్తున్నటువంటి ప్రస్తుత ప్రపంచము, కాలములో ఏం జరగబోతూ ఉన్నది ప్రపంచానికి? క్రైస్తవ, నువ్వు యాత్రికుడు, ప్రయాణికుడు కదా, ఏం జరగబోతూ ఉంది అనే విషయాన్ని, ఈ విషయంలో జరిగిన సంఘటన మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ ప్రయాణిస్తున్న వాడ వెర్టికల్ గా 90 డిగ్రీలుగా, అది ఇలాగున్న షిప్ 90 డిగ్రీలుగా ఇలాగ స్ట్రైట్ గా దిగి మునిగిపోతూ ఉంది. చాలా సమయాలు పడుతూ ఉంది, ఇలా మునిగిపోతూ ఉంది. అయితే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, జాన్ హార్పర్ అనే ఎవాంజలిస్ట్ పాస్టర్. అతను రియల్ హీరో. ఎందుకు అని చెప్పాలి? ఆయన అంతకు ముందు ఆ 4 దినాలు స్వార్థ చెప్పాడు తనతో ఉన్న వాళ్ళకి. మునిగిపోతూ ఉన్నప్పుడు అతను ఒక చిన్న కుమార్తెను తీసుకుని ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ కుమార్తెను ఒక చెక్క మీద కూర్చోబెట్టాడు. ఈ లోపల అతను ఒక లైఫ్ బోట్ ఏదో పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. అతను ప్రక్కన మరొక యవనస్తుడు మునిగిపోతూ లేస్తూ ఉన్నాడు. ఇదంతా చీకటి, అర్ధరాత్రి, అట్లాంటిక్ సముద్రంలో. మునిగిపోతూ దిగుతూ ఉన్నప్పుడు ఆ పక్క అతను యవనస్తుని అడిగాడు, నువ్వు రక్షింపబడ్డావా అని. లేదని చెప్పాడు. అయితే ఇది నువ్వు తీసుకుని దీని మీద నువ్వు ఎక్కని చెప్పి ఒక లైఫ్ బోట్ని అతనికి తోసివేసి ఈ దైవ సేవకుడు అందులో మునిగిపోయి చనిపోయాడు.
ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ తర్వాత రక్షణ పొందిన ఈ యవనస్తుడు ఒక చర్చికి వెళ్లి న్యూయార్క్ లో సాక్ష్యం చెప్పాడు, ఈ దైవ సేవకుడు రక్షించిన చివరి ఆత్మను నేనే అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాణిస్తున్నటువంటి మనము ఏం జరగబోతూ ఉన్నది నీకు తెలియకుండా ఒకటి నీవు ఈ ప్రపంచము ఒకటి ఢీకొనబోతూ ఉన్నది. ఏమిటో తెలుసా మీకు? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడా. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో మనందరి కోసం రాబోతూ ఉన్నాడు. అప్పుడేం జరుగుద్ది? ఆ రాకడకు ముందు జరగాల్సిన ఏమున్నాయి ప్రపంచానికి? ప్రపంచం అంతా కూడా ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వన్ వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచానికి ఒకటే నాయకుడు రాబోతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి ముందు క్రీస్తు విరోధి ద యాంటీ క్రైస్ట్ ముందు వస్తాడు. ఎలా గుర్తుపడతాం అతన్ని? చూడండి, దేవుని టైం పీస్ అనగా ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం రెండుగా డివైడ్ చేయబోతూ ఉన్నది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాచీన జూడీగా పిలువబడుతూ ఉంది. అది అరబ్ దేశము పాలస్తీనిగా సెపరేట్ చేయబడద్ది. తర్వాత మందిరం కట్టుకోండి అని పర్మిట్ చేస్తారు ఇస్రాయేల్ దేశం. అనగా సొలొమోను కట్టిన మందిరం మొదటి మందిరం, జెరుబాబెల్ కట్టింది సెకండ్ టెంపుల్, రెండూ లేవు. టెంపుల్ మౌంట్ మీద ఇప్పుడున్నటువంటి మసీదు పక్కన, అల్లాక్స్ అనే మసీదు పక్కన యూదుల్ని టెంపుల్ కట్టుకోమని చెప్తారు. ఒకటి పాలస్తీనా డివైడ్ చేయడం, యూదులు టెంపుల్ కట్టుకోవడం, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ప్రపంచానికి మిగిలింది జస్ట్ 7 years మాత్రమే. దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. అదే హార్మగిద్దోను యుద్ధం. సంఘము శ్రమల గుండా ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నది. మనం చూస్తూ ఉండగానే క్రీస్తు విరోధి పేరున సంఖ్య ముద్ర రాబోతూ ఉన్నది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని బలవంతం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ గా ప్రయాణించాలంటే వ్యాక్సిన్ ఉండాలి. ఈ పాస్పోర్ట్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో వ్యాక్సిన్ ఉంటేనే బయట తిరగాలని బ్రాస్లెట్లు చేతికి తొడవడం మొదలు పెట్టారు. ఏమిటి జరుగుతూ ఉన్నది? కుడి చేతి మీద నొసటి మీద ముద్రలు రాబోతున్న వ్యక్తి పేరు మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు క్రైస్తవులుగా మేల్కొని ప్రస్తుత ప్రయాణిస్తున్నటువంటి మనము మన పరుగులో సత్యాన్ని తీసుకుని పరిగెత్తండి, స్వార్థను తీసుకుని పరిగెత్తండి. ఏమీ లేకుండా పరిగెడుతూ ఉన్నారు మరి కొంతమంది. విషయాన్ని ఆలోచించండి. ఏమిటి నువ్వు తీసుకుని పరిగెడుతూ ఉన్నావు? ఇక తర్వాత చూస్తే జస్ట్ కొన్ని రోజుల క్రితం పోప్ ఫ్రాన్సిస్ ఇరాక్ ను సందర్శించాడు. మొట్టమొదటి పోప్ అతనే. అక్కడ దేన్ని చూశాడు అతను? అబ్రహాం పుట్టిన కల్దీల దేశానికి ఊరు అనే స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ముస్లిం లీడర్ని, యూదులకు సంబంధించిన అందరిని అక్కడ పిలిచి, మనందరము అబ్రహాం మనందరికి తండ్రి, యూదులకు తండ్రి అతనే, క్రైస్తవులకి తండ్రి అతనే, తర్వాత ముస్లింలకి తండ్రి కూడా అతనే ఇష్మాయిల్ ద్వారా. కాబట్టి ఒక్కడే మన తండ్రి, మనందరము ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే. ఇంటర్ ఫెయిత్ రిలీజియన్ అక్కడ మళ్ళా పునాది వేశాడు వెళ్ళి. ఏమిటి? ఎవరి? పోప్ ఫ్రాన్సిస్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన సెకండ్ బీస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ ఇతనే. ఇతను చూపెడతాడు ప్రపంచాన్ని ఒక నాయకుడిని. అది ఈ సంవత్సరం జరగబోతుందా, 22లోనా, చాలా తొందరలో మనం చూడబోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము చేయాల్సింది పండుగలు కాదు. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. అందులో ఉన్న స్పిరిట్ని తీసుకోండి, అందులో ఉన్న ట్రూత్ని తీసుకోండి. దేవుని కొరకు లేచి ప్రకాశించండి. ప్రస్తుత ప్రపంచాన్ని కడిగి చేయడం లోకానికి కమ్ముతూ ఉంది. క్రైస్తవాన్ని నువ్వు తిరిగి లెమ్ము పైకి. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నీవు ఉపేక్షించుకొని సిలువనెత్తుకుని అనుదినం యేసుక్రీస్తుని వెంబడించు. అదే డిసైపుల్షిప్, అదే శిష్యరికం, అదే స్వార్థ అందించటం. చేసే పండుగల ద్వారా కాదు, పంచుకునే కేక్స్ ద్వారా కాదు. చేయాల్సింది లార్డ్స్ టేబుల్, ఆచరించాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో తిరిగి జన్మించిన వాళ్ళు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు విధంగా పిలుస్తుంది, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ ఎర్రని పాపం తెల్లగా నేను హిమవలే తెల్లగా చేస్తానని. కాబట్టి సమయం గతించిపోతూ ఉంది. ప్రయాణిస్తున్నటువంటి టైటానిక్ ఏ విధంగా మునిగిపోయిందో ప్రస్తుతం లోకపు నటన నశించబోతూ ఉన్నది. ప్రయాణము ఢీకొట్టబోతూ ఉన్నది హార్మగిద్దోను యుద్ధంలో. కాబట్టి వింటూ ఉన్న మనందరము మన కుటుంబాలను తిరిగి జన్మించి యేసు కొరకు ప్రభువైన యేసుక్రీస్తును సువార్తను ప్రస్తుత ప్రపంచానికి అందించడానికి సిలువెత్తుకుని మనం ఆయన వెంబడిందాం. ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేద్దాం. యేసుక్రీస్తు పరిపూర్ణతలో నుండి, శిలువ శ్రమల్లో నుండి, ఆయన పరిపూర్ణతలో నుండి, ధర్మశాస్త్రం నెరవేర్చడంలో నుండి కృప వెంబడి కృపను పొందిన మనం క్రీస్తును మనము ప్రకాశింపచేసి అనేకులను వెలుగులోనికి తీసుకుని వద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. కనికర సంపన్నుడ, జీవం గల దేవా, నీ వాక్యమైన బిడ్డలను ఆచారము నుండి, మెటీరియల్ వర్షిప్ నుండి
ట్రూ వర్షిప్ లోనికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, నీ రాకడ కొరకు వింటూ ఉన్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారి సంఘములను సిద్ధపరచమని యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
శ్రమలను మన పక్షమున సహించి ఉండెను సంపూర్ణుడు. వేదన శ్రమలను మన పక్షమున సహించి ఉండెను సంపూర్ణుడు. ఆ శ్రమల పరిపూర్ణత నుండి, ఆ శ్రమల పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొంది ఉంటిని, కృప వెంబడి కృపను పొంది ఉంటిని. క్రీస్తు యేసుని పరిపూర్ణత నుండి, క్రీస్తు యేసుని పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొంది ఉంటిని, కృప వెంబడి కృపను పొంది ఉంటిని. సిలువా శాపమును మన పక్షమున వహించి ఉండెను సంపూర్ణుడు.